అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్ నుండి 3 ల్యాంతర్ల వరకు బాలల కోసం పనిచేస్తున్న జిల్లా స్థాయి విభాగాల అధికారులు సిబ్బందితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు జెండా ఊపి భారీ స్థాయిలో ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ బాలలు తప్పకుండా బడిలో ఉండాలి తప్ప పనిలో ఉండకూడదని, అలాగే పనిలో ఎవరినైనా చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బాలలను పనిలో పెట్టుకుంటే వారిపై భారీగా జరిమానాలు విధించి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మిషన్ వాత్సల్య సిబ్బంది అలాగే సంబంధిత పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ అందరూ సమన్వయంతో ఈరోజు బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. అయితే ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కూడా చేయడం జరుగుతుంది. అయితే మేము ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కఠినంగా కూడా బాల హక్కుల కమిషన్ తరఫున ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఎవరైతే బాలలతో పనిచేస్తున్న, బాలల కోసం పనిచేస్తున్న సంస్థలు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా బాలల మీద, ఎందుకంటే ఈరోజు బాలలే దేశానికి భవిష్యత్తు అనమాట. ఎవరైతే 18 సంవత్సరాలు పిల్లలు ఎవరైనా పనిలో పెట్టుకుంటే వాళ్ళ మీద శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే బాలల కోసం నియంత్రణ కోసం డిస్ట్రిక్ట్ స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా బాల హక్కుల కమిషన్ తరఫున కఠిన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ఒక్క పిల్లడు కూడా బడిలో ఉండాలి. ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని విధాల విద్య కోసం, వైద్యం కోసం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ తరుణంలో కూడా బాలలు ఈరోజు అంతరిక్షంలో ఈరోజు అందరూ కూడా అంతరిక్షంలో కానీ సాంకేతిక పరంగా అన్ని రకాల అభివృద్ధి చెందుతున్న ఇంకా పనుల్లో పెట్టడం కూడా చాలా దురదృష్టకరం. అయితే గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ బాల కార్మిక వ్యతిరేక కార్యక్రమాల గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందువల్ల మేము ఒకటే చెప్తాం, ఎవరైతే పనిలో పెట్టుకుంటే వాళ్ళు మాత్రం కంపల్సరిగా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం పడుతుందని బాల హక్కుల కమిషన్ తరఫున మేము చెప్పడం జరుగుతుంది. అయితే అదేవిధంగా బాలలతో పనిచేస్తున్న మన విద్యాశాఖ అవ్వచ్చు, కార్మిక శాఖ అవ్వచ్చు, పోలీస్ శాఖ అవ్వచ్చు, అన్ని శాఖలు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎన్జిఓస్ అందరూ సమన్వయంతో 2025 నాటికి, డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఏ ఒక్క బాల కార్మికుడు కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మేము ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఏం చేస్తున్నామంటే మీడియా మిత్రులు కూడా మేము చెప్తున్నాం, దయచేసి వీటి మీద కూడా విస్తృతంగా మీరు ప్రచారం చేయవలసిందిగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని కూడా కోరడం జరుగుతుంది.